హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎడిటింగ్ వచ్చేసి యాటిట్యూడ్ డైలాగ్ అండ్ లిరికల్ వీడియోతోని ఎడిటింగ్ అయితే ఉంటుంది. సో ఎడిటింగ్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా అయితే బాగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా మీ పిక్స్ పెట్టుకొని నీట్గా వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఒకసారి నేను చేసిన వీడియో యొక్క ప్రివ్యూ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. నా నెత్తురు కుడికే మంచి తేడాలు వస్తే తలకాయ ఎక్కిన తలకి రాత పెడతా గుర్తుకు తెస్తా నెత్తుటి స్నానం నీకు చేస్తా. వీడియోకి ప్రివ్యూ అయితే చూసారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా సింపుల్గా మీ పిక్స్ పెట్టుకొని యాటిట్యూడ్ డైలాగ్ అండ్ లిరికల్ వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో అది ఎలాగైతే ఇప్పుడైతే చూపిస్తాను. సో మీరు ఎక్కడైతే స్కిప్ అయితే చేయకుండా చూడండి, మీకైతే సింపుల్గా వీడియో అయితే ఎలా ఎడిట్ చేసుకోవాలనేది అర్థమైతే అవుతుంది. సో ఫస్ట్ మనకు ఎడిటింగ్ వచ్చేసి అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే కావాలి ఫ్రెండ్స్. యాప్ యొక్క లింక్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను, లేదంటే ప్లే స్టోర్ కూడా యాప్ అయితే అవైలబుల్ అవుతుంది. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకొని ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్ యాప్ అయితే ఓపెన్ అయితే చేశాక మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా కనపడుతుంది కదా, ఇక్కడ హోమ్, ట్యూటోరియల్స్, ప్లస్ సెకండ్ ప్రాజెక్ట్ టెంప్లెట్స్ అని. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రాజెక్ట్ పైన ట్యాప్ అయితే వేసుకోండి. సో ప్రాజెక్ట్ పైన ట్యాప్ అయితే వేసుకున్న తర్వాతకి ఇక్కడ బీట్ మార్క్, షేక్ ఎఫెక్ట్, లిరికల్ ప్రీసెట్ అయితే మీకు ఇలా 3 అయితే కనపడుతున్నాయి కదా. సో ఈ 3 వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకుంటే మీకు డైరెక్ట్గా అలర్ట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ అయితే అవుతుంది. సో మీరు ఇంపోర్ట్ అయ్యాక ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ బీట్ మార్క్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాతకి మీకు ఇక్కడ ఇదైతే ఉంటుంది డైలాగ్. సో చూడండి, ఇక్కడ డైలాగ్ అయితే ఉంటుంది. సో ఎంతవరకు అయితే ఒక 9 సెకండ్స్ వరకు అయితే మనకు డైలాగ్ అయితే ఉంటుంది. సో చూడండి, ఫస్ట్ అయితే నేను ప్రభాస్ అన్న ఒక డైలాగ్ అయితే ఇక్కడైతే ఎడిట్ అయితే చేసి పెట్టాను. సో చూడండి, సో ఆల్రెడీ నేను ఎడిట్ అయితే చేశాను. మళ్ళీ వీడియో అయితే లెంత్ అవుతుంది కదా, ఇదంతా కూడా మనం ఎడిటింగ్ చేస్తుంటే లెంత్ అవుతుంది కాబట్టి నేను ఆల్రెడీ డైరెక్ట్ అయితే ఎడిట్ అయితే చేశాను. సో మీకు ఫాంట్ అయితే ఇస్తాను, మీరు ఫాంట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో మీరైతే ఇదేమైతే ఎడిట్ అయితే చేసే అవసరం లేదు ఫ్రెండ్స్, మీకైతే ఫాంట్ అయితే ఇస్తాను కదా, సో అదైతే యూజ్ అయితే చేసుకోండి. సో దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రెడ్ లైన్ అయితే కనబడుతుంది కదా, సో చూడండి ఇక్కడ. సో బీట్ మార్క్, సో దీన్ని మనం రెడ్ లైన్ బీట్ అంటాము. సో ఇక్కడ మనము మన ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో చూడండి ఇక్కడ దాకా. సో ఫస్ట్ మనం ఫొటోస్ అయితే యాడ్ అయితే చేద్దాం. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్కి వచ్చేసి ఇప్పుడు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి ఫస్ట్ ఒక పిక్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను నేను. సో పిక్ అయితే యాడ్ చేసి ఇక్కడ 3 డాట్ని క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఫస్ట్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చేసి పిక్ మీద సెలెక్ట్ చేసుకొని కట్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాతకి మళ్ళీ ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి ఇక్కడ ఇంకో పిక్ యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ 3 డాట్ కనపడుతుంది కదా, సో దీని మీద ట్యాప్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా. సో చేసుకున్న తర్వాతకి ఇక్కడ దాకా వచ్చేసి పిక్ అయితే కట్ అయితే చేసుకోండి. సో చేసుకున్న తర్వాతకి ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి మీరు ఫొటోస్ ఎలా అయితే యాడ్ అయితే చేస్తున్నానో అలా ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఇలా కట్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్ నేను ఇదైతే యాడ్ అయితే చేస్తున్నాను కదా, సో మీరు మీ పిక్స్ అయితే పెట్టుకొని ఇలా అయితే ఎడిట్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఫిల్ కంపోజిషన్ ఏరియా. ఇలా కట్ చేసుకోండి. అండ్ మళ్ళీ ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని ఈ పిక్ యాడ్ చేసుకొని ఇక్కడ ఈ ఆరో మార్క్ మీద ట్యాప్ చేసి మీకు బీట్ దగ్గరికి అయితే వెళ్తుంది. సో వెళ్ళాక పిక్ అయితే ఇలా ఉంటుంది కదా, సో కట్ అయితే చేసుకోండి. సో చేసుకున్న తర్వాతకి మళ్ళీ ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి ఇంకో పిక్ ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేస్తే మనకు బీట్కి అయితే వస్తుంది. సో పిక్ అయితే కట్ అయితే చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి ఈ పిక్ అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడికి వచ్చేసి కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ ట్యాప్ మీద ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి
ఇక్కడ ఇంకో పిక్. సో ఇక్కడ వచ్చేసి కట్ అయితే వేసుకోండి. సో ఇక్కడ వరకు మనము పిక్స్ అయితే యాడ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. సో చూడండి, ఇప్పుడు మనం పిక్స్ అయితే కూడా నీట్గా అయితే యాడ్ అయితే చేసాం కదా. సో మీరు కూడా మీ పిక్స్ అయితే ఇలా మంచిగా నీట్గా యాడ్ అయితే చేసుకోండి. అండ్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే రండి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాతకి మీరు ఇక్కడ లిరికల్ ప్రీసెట్ అయితే కనపడుతుంది కదా. సో దీనిపైన ట్యాప్ అయితే వేసుకోండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాతకి నేను ఆల్రెడీ రక్త చరిత్ర ఒక సాంగ్ అయితే ఉంటుంది కదా. సో ఫస్ట్ డైలాగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సాంగ్. సో సాంగ్కి లిరిక్స్ అయితే రావాలి కదా. సో సాంగ్కి అయితే లిరిక్స్ అయితే కావాలి. సో ఆ లిరిక్స్ అన్ని కూడా నేను ఆల్రెడీ ఎడిట్ అయితే చేసి పెట్టాను. సో దీనికి సంబంధించిన ఎఫెక్ట్స్ కూడా యాడ్ అయితే చేశాను. సో ఏ ఎఫెక్ట్స్ పెడితే బాగుంటుందని. సో ఇక్కడ వచ్చేసి నేను ఏం చేశానంటే ఎఫెక్ట్స్ అయితే పెద్దగా అయితే యాడ్ అయితే వేయలేదు. సో కీ ఫ్రేమ్స్తోనే దీని అయితే కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేశాను. సో చాలా లుక్ అయితే ఉంటుంది మనం ఫోటోకి పెట్టే ఎఫెక్ట్ అండ్ ఈ లిరికల్కి వచ్చేసి కీ ఫ్రేమ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే బాగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ కనపడుతుంది కదా. సో దీనిపైన లాంగ్ ప్రెస్ అయితే చేయండి. సో చేశాక ఇవన్నీ కూడా లాంగ్ ప్రెస్ అయితే వేసుకొని టిక్ అయితే వేసుకోండి ఇలా. సో ఇలా టిక్ అయితే వేసుకోండి అన్నీ కూడా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చిన్నగా ప్లస్ ఐకాన్ బాక్స్ అయితే కనపడుతుంది కదా. సో దీనిపైన ట్యాప్ చేసుకొని కాపీ 32 లేయర్స్ అయితే మీరు కాపీ అయితే వేసుకోండి. సో చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ అయితే రండి. సో బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ మీద ట్యాప్ అయితే వేసుకోండి. సో చేసుకున్న తర్వాతకి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ మనకు డైలాగ్ అయితే వదిలేయండి మీరు. సో వదిలేసిన తర్వాతకి ఇక్కడ మనకు పిక్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయో అక్కడికి వచ్చేసి మీరు ఇక్కడ ఈ బాక్స్ పైన ట్యాప్ చేసుకొని పేస్ట్ 32 లేయర్స్ అయితే పేస్ట్ అయితే వేసుకోండి. సో చూడండి, ఇప్పుడు మనకు ఇక్కడ లిరిక్స్ అయితే వస్తాయి. సో చూడండి ఇలా ఫోటో తర్వాత ఒక్కొక్క ఫోటోతో అయితే ఒక్కొక్క లిరిక్స్ అయితే ఉంటుంది. సో చూడండి, సో చూడండి అండ్ దీనికి ఎఫెక్ట్స్ కూడా చాలా బాగా అయితే సెట్ అయ్యాయి ఫ్రెండ్స్. మనకు ఫోటోకు ఉండే ఎఫెక్ట్ అండ్ ఈ లిరికల్కి ఉండే ఎఫెక్ట్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే బాగా అయితే సెట్ అయింది. సో ఇలా అయితే మీరు లిరిక్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడు లాస్ట్ స్టెప్ మీరు ఏం చేస్తారంటే ఎడిటింగ్లో బ్యాక్ అయితే వచ్చేసి ఇక్కడ షేక్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పిక్ అయితే కనపడుతుంది కదా. సో మీకు ఇలా సో ఇప్పుడు పిక్ పైన సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ 3 డాట్ కనపడుతుంది కదా. సో దీనిపైన ట్యాప్ అయితే వేసుకొని కాపీ ఆల్ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ అయితే రండి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాతకి మనకి ఇక్కడ బీట్ మార్క్ మీద ట్యాప్ అయితే వేసుకొని సో ఫస్ట్ ఈ పిక్ పైన సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి పేస్ట్ అయితే వేసుకోండి. సో చూడండి మనకైతే ఇలా అయితే లుక్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ పేస్ట్ ఎఫెక్ట్ అయితే వేసుకోండి. సో పేస్ట్ ఎఫెక్ట్ ఇక్కడికి వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్. సో ఇక్కడ అన్ని మనం ఏమైతే యాడ్ అయితే చేసాం కదా పిక్స్ అన్ని. సో ఈ పిక్స్ అన్ని కూడా మనము ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ అయితే వేయాల్సి ఉంటుంది ఎండింగ్ వరకు. సో ఇలా 1 by 1 పిక్ అయితే మీరు పేస్ట్ అయితే వేసుకోండి ఎఫెక్ట్. సో చూపిస్తాను నేను ఎండ్ వరకు. సో ఇలా పేస్ట్ అయితే వేసుకోండి అన్ని ఎఫెక్ట్స్ కూడా ఫోటోకి. సో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో ఎడిటింగ్. సో చూడండి మీ పిక్స్ పెట్టుకొని అయితే ట్రై అయితే చేయండి, చాలా బాగా అయితే ఉంది. సో చూశారు కదా మీరే, ఫస్ట్ డైలాగ్ అండ్ నెక్స్ట్ లిరికల్ అండ్ ఫోటోస్ కూడా ఎఫెక్ట్ అయితే పెడుతున్నాం. చాలా బ్యూటిఫుల్గా అయితే బాగా అయితే ఉంటుంది. సో చేసుకోండి, మీ ఒక పిక్స్ 17 లేదా 16 పిక్స్తో అయితే నీట్గా అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చేసి పేస్ట్ అయితే వేసుకోండి. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇలా అయితే సింపుల్గా అయితే మీరు కూడా మీ పిక్స్ పెట్టుకొని నీట్గా వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ నుంచి అయితే మనకు లిరిక్స్ అండ్ ఇక్కడ నుంచి ఫొటోస్ కూడా స్టార్ట్ అయితే అవుతుంది. సో ఇక్కడ నుంచి అయితే చూడండి చాలా బ్యూటిఫుల్గా అయితే బాగా అయితే ఉంటుంది. సో చూడండి మనం మొత్తం కూడా నీట్గా అయితే ఎడిట్ అయితే చేసాం కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ క్వాలిటీ ఉంటుంది. సో క్వాలిటీ మీద ట్యాప్ చేసుకొని మీకు ఎంత క్వాలిటీ కావాలంటే అంత క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎవరికైనా నచ్చితే ఒక లైక్ అయితే చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.